ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. విపక్షాల వల్లే బిల్లు వీగిపోయిందన్నారు. 10 పర్యాయాలు బీజేపీ మహిళా బిల్లు పెట్టిందని, కాంగ్రెస్ కేవలం 2 పర్యాయాలు మాత్రమే బిల్లు తీసుకొచ్చిందన్నారు. మహిళలకు మేలు చేయాలనేదే మోదీ ఆలోచనని, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మోదీ అందరితో చర్చించారన్నారు. మహిళలు చట్టసభలకు రావద్దనే ఆలోచన కాంగ్రెస్ అన్నారు. ఎంఐఎం ఎంపీలు ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ అహ్మద్ మహిళా బిల్లును ఒప్పుకోలేదన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ మూడిట్లో డీలే చేసేది ఏంది? సెన్సస్ను డీలింక్ చేసిండ్రు. ఇంకోటేమో ఓన్లీ ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్, అది ముందే ఉండే అది చేస్తుంది. కొత్తగా ఏం యాడ్ చేయలేదు, కాంగ్రెస్ సపోర్ట్న బిల్లే. అది వాస్తవాలు. అయితే ఇప్పుడు చూద్దాము ఇది 131, ఇది ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. ఎంత ఇది? తొందరగా అమలు అయ్యేటట్టు 2034 వరకు కాదు, నెక్స్ట్ 2 ఏళ్ళలో అయ్యేటట్టు, నెక్స్ట్ 1 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 1 ఇయర్లో అయ్యేటట్టు, 2 ఇయర్స్లో అయ్యేటట్టు. ఇది ఇట్ ఈస్ ఓన్లీ టు ఫాస్ట్ ట్రాక్ ది ఓల్డ్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రద్దు కాలేదు, ఉన్నది, అమలు ఉన్నది, గెజెట్ నోటిఫికేషన్ కూడా అయింది. అది మంచిది, కానీ వీళ్ళే డీలే చేస్తున్నారు 34 వరకు. ఇంకా మళ్ళీ వంకలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి కదా, వాళ్ళ ఓట్ బ్యాంకులు ఇది ఒప్పుకోరు. ట్రిపుల్ తలాక్కే ఒప్పుకోలేదు, దీనికి అసలే ఒప్పుకోరు. అయితే అది ఇప్పటి వరకు నాంపుతారు 34 వరకు, దాని తర్వాత 34 ఇంకా డీలే చేస్తారు. మొన్న